హలో మచ్చా, ఈ రోజు అయితే మా అత్తమ్మని మటన్ చేయమని అడిగాను. చాలా సూపర్ టేస్ట్ గా చేస్తుంది. ఒక్కసారి తింటే మాత్రం మీరు లైఫ్ లాంగ్ మర్చిపోలేరు, అలా ఉంటుంది టేస్ట్. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్. కొంచెం ఆయిల్ వేసుకొని వెంటనే ఫ్రెష్ గా నొలిపిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. నెక్స్ట్ నాకు తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకొని కొంచెం పసుపు వేసుకొని ముక్కలు సాఫ్ట్ గా అయ్యే వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యాక క్లీన్ గా కడిగి పెట్టుకున్న ఫ్రెష్ మటన్ ముక్కలు వేసుకోవాలి. ఆయిల్ బాగా పట్టేలాగా కలుపుకోవాలి. 2 చెంచాల కారం, కూరకు సరిపడా మీరు వేసుకోవచ్చు. నాకైతే 2 టేబుల్ స్పూన్ పట్టింది. లో ఫ్లేమ్ లో 5 to 10 మినిట్స్ ముక్కకి కారం పట్టేలా ఉడకనివ్వాలి. మటన్ సాఫ్ట్ గా అవ్వడానికి 2 గ్లాసెస్ వాటర్ పోసి కుక్కర్ మూసి 3 విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేయాలి. విజిల్స్ వచ్చాక కుక్కర్ ఓపెన్ చేసి ఇందులో కొంచెం కొబ్బరి పొడి వేసుకొని ఫ్రెష్ గా కడిగి పెట్టుకున్న కొత్తిమీర, గరం మసాలా మరియు ధనియాల పొడి వేసి కొంచెం సేపు ఉడకనివ్వాలి. అంతే, సింపుల్ అండ్ టేస్ట్. చాలా అంటే చాలా టేస్ట్ గా ఉంటుంది. ఒక్కసారి మీరు ట్రై చేయండి. అట్లాగే మన ఇన్స్టా ఫాలోవర్స్ అందరికీ మన బయోలో యూట్యూబ్ ఛానల్ లింక్ ఉన్నది, దాన్ని కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. సో ఇలాంటి వీడియోలు ఇంకెన్నో చేయడానికి నాకు ఒక మోటివేషనల్ గా ఉంటుంది. సో మీ సపోర్ట్ నాకు ఎప్పటి కావాలి. నెక్స్ట్ ఇంకెందుకు ఆలస్యం, అబ్బా చూస్తేనే నోరు ఊరిపోతుంది కదా. నేను వేడి జొన్న రొట్టెలో కానీ రైస్ లోకి అలా ముక్క కలుపుతుంటే మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. సైనింగ్ ఆఫ్, దిస్ ఇస్ బీమ్స్.